భీమిలి నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు 8వ వార్డులో ప్రచారం కొనసాగించారు. గ్రామ రచ్చబండ వద్ద కాలనీ వాసులను ఉద్దేశించి మాట్లాడుతూ ఓట్ల కోసమే వచ్చి మాయ మాటలు చెప్పి అవసరం తీరాక కనిపించని వారు టీడీపీ నాయకులు. మీది నాది అనుబంధం ఇప్పటిది కాదు, గత 16 సంవత్సరాల నుండి ఉన్న బంధం. మీరు పిలిస్తే పలికే వ్యక్తులు వైఎస్ఆర్ నాయకులు, కార్యకర్తలు. ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు, అసెంబ్లీకి, తనకి పార్లమెంట్కి బొత్స ఝాన్సీకి ఓటు వేయండి కోరారు. మరి నేను కూడా అభిమానాన్ని గుర్తుపెట్టుకుని మీకు మంచైనా చెడైనా కష్టమైనా సుఖమైనా ఎప్పుడు కూడా నేను మీతోనే ఉన్నాను. ఇప్పుడు ఇలా తెలుగుదేశం అభ్యర్థిలాగా ఎలక్షన్లో కూడా రావటం, 4 మాయమాటలు చెప్పటం, 4 రూపాయలు ఖర్చు పెట్టడం అమ్మా ఓట్లు పెంచుకుని మళ్ళీ కనిపించకుండా టైప్ కాదు. ఎందుకంటే నేను వచ్చింది రాజకీయాల్లోకి ఇంకా డబ్బు సంపాదిద్దామని, ఇంకా పేరు సంపాదిద్దామని కాదు. భౌతిక రెండు నాకు బాగా ఉంది. సో నాకు కావాల్సింది సేవ చేద్దామని, ఆ సేవ ఎవరికి పేదవాడికి చేద్దామని. మరి జగన్ గారు ఇవాళ ఈ సచివాలయంలో 15 కోట్లు ఎలా ఇచ్చారో మొదటివాడ మొత్తం 400 కోట్లు ఇచ్చారు 7 సంవత్సరాల కాలం. మరి భీమిలి నియోజకవర్గం మొత్తం ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా రావడం జరిగింది. ఇక్కడ ఆల్రెడీ గతంలో కొన్ని సమస్యలు పరిష్కారం చేయడం జరిగింది. ఇంకా కొన్ని సమస్యలు చెప్పారు. తప్పనిసరిగా మా దృష్టికి వచ్చినటువంటి సమస్యలన్నీ కూడా టెక్నికల్ రీజన్స్ తోటి కొంత డిలే అయిన మాట వాస్తవం. ఎవరికైతే ఈ టెక్నికల్ రీజన్స్తో డిలే అయినాయో అవన్నీ కూడా తప్పనిసరిగా రేపు ఎలక్షన్ కూడా అయిపోగానే పరిష్కారం చేయడం జరుగుతుంది. అలాగే వాటర్ ప్రాబ్లం ఉంటుందని చెప్పారు. తప్పనిసరిగా కమిషన్ గారి దృష్టికి తీసుకెళ్ళి వాటర్ ట్యాంకులు కూడా పంపించడం జరుగుతుంది. ఎందుకనంటే ఎలక్షన్స్ జరిగినా కానీ బేసిక్ కమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఉంటుంది, గవర్నమెంట్ అధికారం మీద ఉంటుంది. మరి ఏదేమైనా ఈ పాత మధురవాడ మెట్టకే ఈ సచివాలయానికి 15 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ డబ్బులు ఇచ్చిన వాళ్ళ కులం ఏంటి, మతం ఏంటి, ప్రాంతం ఏంటి, పార్టీ చూడకుండా అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూడా ఇవ్వడం జరిగింది. దానివల్ల ప్రజలు జగన్ గారి పట్ల, జగన్ గారి నాయకత్వం పట్ల నమ్మకంతో ఉన్నారు. ప్రతి కుటుంబానికి ఏదో ఒక మేలు జరిగింది. రెండోది రికమెండేషన్ లేవు, లంచాలు లేవు, పార్టీ చూడలేదు. కాబట్టి ప్రజలు నమ్మకం, విశ్వాసంతో జగన్ గారి పట్ల ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మేనిఫెస్టోలు పెట్టినా, ఎన్ని హామీలు ఇచ్చినా కూడా మరి నమ్మే పరిస్థితి లేదు. తప్పనిసరిగా గతంలో కూడా వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీతో జగన్ గారు గెలుస్తారు, ముఖ్యమంత్రి అవుతారు. అలాగే గతంలో వచ్చిన మెజార్టీ కంటే కూడా మరి భీమిలిలో గెలిచి ఈ భీమిలి సీట్ని జగన్ గారికి బహుమతి ఇస్తామని తెలియజేసుకుంటూ, మీ అందరికీ కూడా పాత్రికేయ మిత్రులు కూడా అందరూ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జగన్.